ఏపీలో అభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు కూటమి సర్కార్ అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగా ప్రజా రవాణాలో అత్యంత కీలకంగా మారిన మెట్రో వ్యవస్థను విశాఖ, విజయవాడలో ఏర్పాటు చేసేందుకు శరవేగంగా అడుగులు వేస్తుంది. తొలిదశ డిపిఆర్లకు సైతం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఆంధ్రప్రదేశ్లో ప్రజా రవాణా వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది కూటమి సర్కార్. ఇందులో భాగంగా విశాఖ, విజయవాడలో ఏర్పాటు చేయనున్న మెట్రోకు సంబంధించి కీలక అడుగులు పడ్డాయి. రాష్ట్రంలో అత్యంత ప్రధానమైన నగరాలైన విశాఖ, విజయవాడలో మెట్రో రైల్ ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి తొలి దశ డిపిఆర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. విశాఖలో తొలి దశలో భాగంగా 46.23 కిలోమీటర్ల మేర 3 కారిడార్లు నిర్మించాలని నిర్ణయించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. విజయవాడ మెట్రో రైల్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కు ఆమోదముద్ర వేశారు సీఎం చంద్రబాబు నాయుడు. 2 దశల్లో మొత్తం 38.4 కిలోమీటర్ల మేర ప్రాజెక్టు నిర్మాణం బెజవాడలో చేపట్టనుంది కూటమి ప్రభుత్వం. ఇందుకు సంబంధించిన డిపిఆర్లను మెట్రో రైల్ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించగా ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులను జారీ చేసింది ఏపీ సర్కార్. ఏపీలో అతిపెద్ద నగరంగా ఉన్న విశాఖపై కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. నగరాభివృద్ధిలో భాగంగా మెట్రో రైల్ డిపిఆర్లకు ఓకే చెప్పడంతో ఇప్పుడు అలైన్మెంట్ పై చర్చ మొదలైంది. విశాఖలో చేపట్టనున్న మొదటి దశ ప్రాజెక్టులో భాగంగా 46.23 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ పరుగులు తీయనుంది. మొత్తం 3 కారిడార్లు రానున్నాయి. స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మది, గురుద్వారా నుంచి పాత పోస్ట్ ఆఫీస్, తాటిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు మార్గాల్లో రైలు దూసుకెళ్లనుంది. మొదటి కారిడార్ 34.40 కిలోమీటర్ల మేర ఉండనుంది. స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మది వరకు ఉండే ఈ లైన్ లో మొత్తం 29 స్టేషన్లు రానున్నాయి. స్టీల్ ప్లాంట్, గాజువాక, బిహెచ్పివి, ఎయిర్పోర్ట్, ఎన్ఏడి, కంచర్లపాలెం, గురుద్వారా, జూ పార్క్, ఎండాడ, క్రికెట్ స్టేడియం నుంచి కొమ్మది వరకు ఈ కారిడార్ రానుంది. రెండో కారిడార్ 5.08 కిలోమీటర్ల మేర మాత్రమే ఉండనుంది. గురుద్వారా నుంచి పాత పోస్ట్ ఆఫీస్ వరకు ఉండే ఈ మార్గంలో 6 స్టేషన్లు రానున్నాయి. ద్వారకానగర్, ఆర్టీసీ కాంప్లెక్స్, డాగా గార్డెన్స్ నుంచి పాత పోస్ట్ ఆఫీస్ వరకు ఈ లైన్ ఉంటుంది. ఇక మూడో కారిడార్ లో భాగంగా తాటిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు వరకు మెట్రో రైల్ మార్గం నిర్మించనున్నారు. ఇందులో 7 స్టేషన్లు రానున్నాయి. రైల్వే న్యూ కాలనీ, రైల్వే స్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్స్, ఏయూ మీదుగా చినవాల్తేరు వరకు మూడో కారిడార్ ఏర్పాటు చేస్తారు. విశాఖ మెట్రోకు సంబంధించి తొలి దశలో భాగంగా మొత్తం 11,498 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని అంచనా వేస్తుంది ప్రభుత్వం. రెండో దశలో భాగంగా కొమ్మది నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకు భవిష్యత్తులో మెట్రో రైలు సౌకర్యం కల్పించాలని భావిస్తుంది కూటమి సర్కార్. విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించి తొలి దశకు సైతం ఆమోదముద్ర వేసింది ప్రభుత్వం. డిపిఆర్ను ఆమోదించిన కూటమి సర్కార్ ప్రతిపాదనలను కేంద్రానికి పంపేందుకు రాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ కు అనుమతిచ్చింది. తొలి దశ కోసం 11,009 కోట్ల రూపాయల మేర ఖర్చు అవుతుందని అంచనా వేస్తుంది ప్రభుత్వం. విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టనున్న 2 కారిడార్లను ఓసారి పరిశీలిస్తే మొదటి కారిడార్ గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వరకు ఉండనుంది. రెండో కారిడార్ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి పెల్మనూరు వరకు నిర్మిస్తారు.
విజయవాడ మెట్రో రెండో దశలో భాగంగా పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి అమరావతిలోని రిజర్వాయర్ స్టేషన్ వరకు నిర్మించాలని భావిస్తుంది ఏపీ సర్కార్.